హాయ్ హలో వెల్కమ్ టు సుజాత బసిరెడ్డి. ఈరోజు రెసిపీ ఏంటంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం గవ్వలు. వీటిని తయారు చేయడం చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలకి ఎంతో నచ్చుతాయి. దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు మైదా, ఒక చిన్న స్పూన్ బొంబాయి రవ్వ, చిటికెడు ఉప్పు, ఒక స్పూన్ వేడి చేసిన నూనె వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. పిండికి సరిపడా వాటర్ని పోసుకొని కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. వేళ్ళకి కాస్త నూనె అద్దుకొని ఈ పిండి ముద్దను మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిని మూత పెట్టి అరగంట సేపు పక్కన ఉంచుకోవాలి. మనము దీనికోసం పాకం ప్రిపేర్ చేసుకుందాము. దీనికి ముందుగా ఒక గిన్నె పెట్టుకొని మైదా ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీ బెల్లం తురుము తీసుకున్నాను. అదే కప్పుతో పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుతూ ఉండాలి. చూసారా, పాకం కలర్ చేంజ్ అయ్యింది. ఈ పాకము తీగ పాకానికి తక్కువ, జామున్ పాకానికి కాస్త ఎక్కువ రావాలి. ఇప్పుడు పాకాన్ని చెక్ చేసుకుందాము. ఈ పాకం తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కరెక్ట్ సరిపోయింది. ఇప్పుడు ఇందులోకి చిటికెడు యాలకుల పొడిని వేసుకుందాము. ఇందులోకి 1/2 స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవడం వల్ల పాకం గడ్డగట్టదు. అంతే, పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిని మరొకసారి కలుపుకోవాలి. ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీటితో గవ్వలు ప్రిపేర్ చేసుకుందాం. పిండిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ముక్కలు ఈ సైజులో ఉండాలి. ఇంతకంటే పెద్దగా ఉండకూడదు. ఇంతకన్నా చిన్నగా ఉన్నా పర్వాలేదు. ఇలా పిండినంతా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాము. ఇప్పుడు నేను ఈ దువ్వెనతో చేస్తున్నాను. ఈ దువ్వెన కొత్త దువ్వెన, నేను యూస్ చేయలేదు. దీంతో గవ్వలు ప్రిపేర్ చేసుకోవచ్చు.
నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక పిండి ముద్దను పెట్టి ఇలా ప్రెస్ చేసి అలా అనాలి. షేప్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మీ దగ్గర గవ్వల పీట ఉంటే అందులో కూడా చేసుకోవచ్చు, లేదంటే ఫోర్క్తో కూడా చేసుకోవచ్చు. ఇలా ఫోర్క్ మీద ఒక పిండి ముద్దను పెట్టి ఇలా ప్రెస్ చేసి అలా రోల్ చేసేయడమే. చూసారా, ఫోర్క్తో కూడా చేసుకోవచ్చు. ఇలాంటి గరిటెతో కూడా చేసుకోవచ్చు గవ్వలు. చూడండి, ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఇలా పిండి ముద్దను ఉంచుకొని ఇలా ప్రెస్ చేసి ఇలా రోల్ చేసుకోవడమే. ఇది కూడా గవ్వల షేపే వస్తుంది. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేడయిందండి. ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వల్ని ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఆయిల్ స్టార్టింగ్లో లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి. లో ఫ్లేమ్లో ఉండడం వల్ల గవ్వలు లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి. లైట్గా కలర్ చేంజ్ అయ్యింది. ఇప్పుడు కాస్త లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని పాకంలోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. పాకం అంతా గవ్వలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బెల్లం గవ్వలు రెడీ. చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతాయి మీకు కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.